భువనేశ్వర్ గారేమో భర్త గారిని రిటైర్ అవ్వమంటున్నారు, రెస్ట్ తీసుకోవాలంటున్నారు, నేనే పోటీ చేయాలనుకుంటున్నాను అన్నారు. మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు రిటైర్మెంట్ అవసరం నాయకులకే అంటున్నారు. మరి చంద్రబాబు గారికి ఆ సలహా ఇస్తున్నట్లా లేదా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎందుకు భువనేశ్వర్ గారు మీరు రిటైర్మెంట్ రెస్ట్ వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? భువనేశ్వర్ గారు కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు బయటకు వచ్చిన పాపతి లేదండి. ఎప్పుడు దశాబ్దాలుగా ఎప్పుడు రాజకీయాల్లో రాలేదు. ఫ్యామిలీ పర్సన్ గా వాళ్ళ కుటుంబం వాళ్ళ బిజినెస్ వ్యవహారం చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి మాత్రం సెప్టెంబర్ 2023 నుంచి మాత్రం కొంచెం క్రియాశీలకంగా తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే మనం చూస్తున్నాం. అయితే వారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమైన వాస్తవం. ఎందుకంటే వారు ఆ డబ్బుల గురించి మాట్లాడుతూ అసలు నా సంపాదన రోజుకి ఇన్ని కోట్లు అని చెప్పేసి వారు చెప్పారు. అది ఎన్ని వేల కోట్లు ఎలా అయిందో అనేది అదొక వివాదాస్పద వ్యాఖ్య. రెండో చెక్కుల పంపిణీ విషయం కూడా చూస్తే ఆ చెక్కులు చూస్తే ఎప్పుడు సంవత్సరం క్రితం డేట్లు అయింది. ఈ సంవత్సరం క్రితం డేట్లు చెక్కులు ఇప్పుడు ఎలా ఇస్తున్నారని చెప్పేసి అది కూడా ఒక వివాదాస్పదమైంది. నిన్న వారు చేసిన కుప్పంలో వ్యాఖ్యలు కూడా నాకు కోరిక కలిగింది, చేతులు ఎత్తమన్నారు. అయితే ఆ తర్వాత వారు చెప్పారు నేను సరదాగా అన్నాను, ఎందుకంటే ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుతా అంటున్నారు కాబట్టి సరదాగా జోక్ చేశాను, ఆయనే ఉంటారు ఆయనే పోటీ చేస్తారు అన్నారు. కాకపోతే వారు కూడా గ్రహించాల్సింది ఏంటంటే నవ్వు 4 విధాలు చేయటది. ఎక్కడ ఏమి చేయాలో ఎక్కడ ఏమి చేయకూడదో అంటే కొంత అవగాహన తక్కువ. ఎందుకంటే రాజకీయ అవగాహన లేదు వ్యక్తికి కాబట్టి ఇది ఇలాంటి సమయాల్లో ఏదన్నా సరే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రత్యర్థులు కాబట్టి వారు ఉపయోగించుకుంటారు రకరకాలుగా ఉంటాయి. సో తనకు నాకు కోరిక కలిగింది అంటున్నారు. ఎప్పుడైతే నాకు కోరిక కలిగింది అంటే వారి పదప్రయోగంలో కావచ్చు లేదా ప్రజెంటేషన్ విధానంలో సరైన విధానంలో వారికి అవగాహన లేదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి అలా చెప్పి అనుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కుప్పంలో కూడా నాకు ఈ మధ్య మన ఢిల్లీ కన్వెన్షన్ మనసులో మాట చెప్పారనుకోవచ్చు కదా రవికిరణ్ గారు. రవికిరణ్ గారు మీరు చక్కగా విశ్లేషించారు, బాగుంది. అయితే మనసులో మాట చెప్పారని అనుకోవచ్చు కదా. ఏ భార్య అయినా ఏ భర్త అందులోనూ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి అట్లాగే 14 మన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్నికల సమరంలో ఉన్నప్పుడు స్వయంగా ఆయన భార్య వచ్చి జోకేస్తుందండి, మా ఆయన తప్పుకుంటాడు, నేను పోటీ చేస్తాను, మా ఆయనకి అలసిపోయాడు, రెస్ట్ తీసుకోవాలి, నాకు కోరిక కలిగింది అని అంటారా? మనసులో లేకుండా ఆ మాట ఎట్లా వస్తుంది? నేనైతే ఎక్కడ ఊహించలేదు. ఇప్పుడు గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకి వెళ్తున్నప్పుడు రబ్రీదేవి గారిని పెట్టారు, అట్లా జరిగినమాట వాస్తవం. అట్లా మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సందర్భం ఏమిటి? ఆవిడ అట్లాంటి జోక్ వేశారంటానికి ఎట్లా మరి జోక్గా ఎట్లా తీసుకోవాలి? లోపల మనసులో లేకుండా వస్తుందా? అంటే నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా గత సంవత్సరాలు బహిరంగ సభల్లో కూడా ఈసారి నన్ను ముఖ్యమంత్రిగా మీరు చేసి గెలిపించకపోతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను, రాజకీయాలు వైదొలుగుతానని చెప్పేసి ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అలాగే అంతకు ముందు అసెంబ్లీ నుంచి నా భార్యని అవమానించారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా వెనక్కి వస్తే లేక రాదని చెప్పేసి వెళ్ళిపోయారు. అలాగే ఒక నినాదం కూడా తీసుకొని భార్యని ఒక నినాదం తీసుకొని ప్రజలకు కొంతవరకు వెళ్ళారు. ఇలాంటి సీరియస్ మూడ్ లో ఉండి రేపు వచ్చే వారంలో 2 వారాల నోటిఫికేషన్ వస్తున్న టైంలో అటువంటి జోకు అన్నది నేను ఇందాక చెప్పినట్టు నవ్వు 4 విధాలు చేయడం వారికి ఉన్నటువంటి అవగాహన, రాజకీయ అవగాహన రాహిత్యం కావచ్చు, లేకపోతే ప్రజలతో ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలు ఎప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి కాదు, క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి కాదు. ఇప్పుడే కొంత వస్తున్నారు కాబట్టి కొంత జరిగినటువంటి చేయకూడదు అటువంటి వ్యాఖ్యలు ఇటువంటి సమయంలో. ఎందుకంటే ప్రత్యర్థ పార్టీలు ఉపయోగించుకుంటారు కాబట్టి మీ నిజంగా కోరిక ఎందుకు ఉండకూడదు అంటే ఉంటుంది. ఆ కోరిక భార్య భర్తలు చూసుకుంటారు. ఆయన భర్త కోరిక భార్య తీస్తారు, భార్య కోరిక భర్త తీస్తారు. అది మన సంబంధం లేని విషయం. కావాలనుకుంటే ఎమ్మెల్సీ ఇస్తారు, కొడుకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు లేదు, బావమరిదికి ఎమ్మెల్యే చేసినప్పుడు లేదా, తన ఎమ్మెల్యే అయినప్పుడు లేదు, భార్యకు కూడా ఎమ్మెల్సీ ఎంపీ ఇస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం. కుటుంబ పార్టీ ఎన్నెన్నో ఇస్తారు, ఎన్ని ఎమ్మెల్యేలన్నా ఎమ్మెల్సీలన్నా ఎంపీలన్నా ఇచ్చుకుంటారు. అది పెద్ద విషయం కాదు. ఆవిడ నిజంగానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అవ్వాలంటే పెద్ద విషయం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళ సొంత పార్టీ కాబట్టి 4 కాదు 40 సీట్లు వాళ్ళకి ఇచ్చుకుంటారు. దాన్ని మనం ఏం కాదంటాం. కానీ ఇదైతే వారైతే స్పష్టత ఇచ్చారు, నేనైతే పోటీ చేయను, ఆయనే ఉంటారు, మీకు నేను సరదాగా అన్నాను, నేను నవ్విస్తాకన్నాను అని చెప్పి వారే స్పష్టత ఇచ్చారు. కాబట్టి మంచో చెడు ప్రజలే నిర్ణయించుకుంటారు. అయితే కుప్ప విషయంలో ఈ మధ్య ఒక ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను నేషనల్ కన్వెన్షన్ లో బెంగళూరు మా నాయకులు ఒక ఆయన అటెండ్ వచ్చారు. నేను మాట్లాడితే ఆయన టక్కని నాకు ఏదో ఫోన్ వచ్చింది, తెలుగులో మాట్లాడితే అదే మీ తెలుగునా అని అన్నారు. మీకు ఎలా వచ్చాట? నేను కుప్పం నా నియోజకవర్గం అన్నారు.
మరి కుప్పం మరి బెంగళూరులో ఎందుకున్నారు అంటే అక్కడ అవకాశాలు ఏమన్నా ఒకసారి అందుకనే 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ళు అవుతుంది వచ్చేస్తాను ఇక్కడే ఉంటున్నారండి. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది అంటే ఇలాగా అక్కడ ఉన్న అవకాశాలు లేకుండా జీవనోపాధి లేకుండా లేకపోతే వారు ఎక్కున్నటువంటి సంపాదన లేని విషయంలో ఎలాగైతే బోర్డర్ దాటేసి బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో కర్ణాటకలో సెటిల్ అవుతున్నారు. మరి ఇన్ని దశాబ్దాలుగా ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో మరి ఎంత అభివృద్ధి చేశారు, అభివృద్ధి చేస్తే ఎందుకలా వలస వెళ్ళిపోతున్నారు అలాగే నాకు మనసులో మొన్న 4-5 రోజుల క్రితం జరిగిన సమావేశంలో నా మనసులో కలిగినటువంటి అభిప్రాయం మాత్రమే కేసీఆర్ గారు. అయితే అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్ లో గెలిచే అవకాశం ఉందని చెప్పారా? వచ్చే ఎలక్షన్ లో దాని గురించి కూడా ఏమైనా మాట్లాడారా? ఈసారి టైట్ ఫైట్ అవుద్ది, ఇబ్బంది అవుద్దని ఏమైనా చెప్పారా? నేనే అడగలేదు సార్, నేనే అడగలేదు కానీ అయితే పవన్ కళ్యాణ్ గారి రిటైర్మెంట్ గురించి కూడా ఒక సంక్షిప్తంగా రైట్ పవన్ కళ్యాణ్ గారి రిటైర్మెంట్ విషయంలో నేను పూర్తిగా ఏకీవిస్తాను. ఎందుకంటే ఒక వయసు దాటాక ప్రత్యక్ష రాజకీయాలు, అసలు రాజకీయం అంటే ప్రజాసేవ సార్. రాజకీయం అంటే బ్రహ్మ పదార్థం కాదు, మానవ సేవే మాధవ సేవ. మనం ఉన్నటువంటి సంస్కృతి వేల సంవత్సరాల పురాణ వేదాల ఇతిహాసాలు చెప్తుంది ఏంటి? మానవ సేవే మాధవ సేవ. రాజకీయం ద్వారా సేవ చేస్తాం. అయితే ప్రత్యక్ష రాజకీయాలు వేరు, సేవ చేయటం వేరు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనునిత్యం ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఉండటం, దాని మీద కొంత రిటైర్మెంట్ తీసుకోవాలి. కానీ సేవ అనే కార్యక్రమాల్లో మాత్రం రిటైర్మెంట్ ఉండకూడదు. సేవ అనేది మనం బతుకున్నంత వరకు, మనకు ఓపుకున్నంత వరకు, రవికిరణ్ గారు బౌండరీస్ పెట్టుకోవాలి. బాగా చెప్పారు. ఇప్పుడు నా సూడి ప్రశ్న ఏమంటే, ఒక బ్రేక్ కూడా తీసుకోవాలి. నా సూడి ప్రశ్న ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి వయసును దృష్టిలో ఉంచుకుని ఆయన అలిసిపోయాడని భార్య చెబుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి డైరెక్ట్ చెప్పొచ్చు కదా, మీరు రిటైర్ అవ్వండి, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి, లేదా మీ అబ్బాయికి ఇవ్వండి, లేదా నాకు ఇవ్వండి. ఆఫ్ కోర్స్ రవిచంద్రారెడ్డి గారు వీళ్ళంతా దత్తపుత్రుడు అంటుంటారు కదా, సో ఆయనకి ఇవ్వండి అని అడగొచ్చు కదా. డైరెక్ట్ గా చంద్రబాబు పేరు ఎందుకు చెప్పట్లేదు? అడిగారో లేదో మీకు నాకు ఏం తెలుసు సార్. చెప్పున్నారేమో, చెప్పారు కాబట్టి భువనేశ్వర్ గారు ఇలా అన్నారేమో, చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నారేమో, మనకు మాత్రం ఏం తెలుసు. ఆ టైం వస్తే గానీ తెలియదు.